ఆదివాసీలు అటవీ శాఖ అధికారుల మధ్య వార్ నెలకొంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా వైరం ముదురుతోంది. 24 గంటల గడువు ముగిసేలోపు అటవీ శాఖ అధికారులపైన చర్యలు తీసుకోకుంటే తిరుగుబాటు ఉద్యమానికి నాయకత్వం వహిస్తామని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ హెచ్చరికలు జారీ చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని కవ్వాల టైగర్ జోన్లోని కఠిన ఆంక్షలను ఎత్తివేయాలన్నారు. అటవీ శాఖ అధికారులకు ఆదివాసీలు చేయనున్న సహాయ నిరాకరణ ఉద్యమానికి సహకరించాలని నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్ పిలుపునిచ్చారు. నేను నిన్న పెట్టిన డెడ్ లైన్ 24 గంటలు. 24 గంటలకు వేళ దాటిన తర్వాత కూడా ఇంకో నిర్ణయం తీసుకోకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నేను తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటారా? ఈరోజు మీరందరూ కూడా చప్పట్లతో నిర్ణయం తీసుకున్నారు. నేను ఏం నిర్ణయం తీసుకుంటా అంటే ఈ యొక్క నియోజకవర్గంలో ఒక శాంతియుత వాతావరణంలో ఈ రోజు ఫారెస్ట్ అధికారుల విషయంలో చాలా స్ట్రాంగ్ గా వారిని ప్రజాసంబద్ధంగా వారిని మన ప్రాంతం నుంచి తిరస్కరించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటున్నానా అంటే ఈ ప్రాంతంలో ఈ యొక్క నిర్ణయం తీసుకోవడానికి ప్రధానమైన కారణం ఉంది. ఈ రోజు కేవలం ఆదివాసులే కాదు సమస్య, ఈ ప్రాంతవాసులందరిది సమస్య. ఇక్కడ చాలా మంది వ్యాపారస్తులు కావచ్చు, మిగతా ఆర్గనైజేషన్స్ మేధావులు కావచ్చు, మిగతా బ్రాహ్మణ సంఘం కావచ్చు, ఈరోజు బీ సంఘం నుంచి లక్ష్మణన్న గారు కావచ్చు, మిగతా వాళ్ళందరికీ వ్యాపార సంఘం నుంచి వారు, వర్తక సంఘం నుంచి వారు మాట్లాడారు. ఇంకా కొంతమంది మేధావులు, కొంతమంది మా చంద్రన్న మాట్లాడారు. అందరూ కూడా మాట్లాడారు. ఏంటిది? మనది ఒకదాని మీద ఒకటి లింక్ అయి ఉన్నది. ఈ రోజు వ్యాపారం అనేది ఒకదానితో ఒకటి లింక్ ఉంది.